మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి అదేవిధంగా 2 మార్లు నల్గొండ నియోజకవర్గం లోక్సభ ఎంపీగా పనిచేసిన మా సొరవరం సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభ జరుగుతుంది. వారు 55 సంవత్సరాలు కమ్యూనిస్టు ఉద్యమానికి ఎన్నెన్నో కృషి చేసి ఈ యొక్క దేశంలో సిపిఐ ఉద్యమాన్ని బలపరచడంలోనూ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేకించి తెలంగాణలో సిపిఐని బలోపేతం చేసి ఎంతోమంది విద్యార్థులు యువజన విద్యార్థుల్ని పార్టీలోకి ఆకర్షింపజేసి వాళ్ళని జాతీయ స్థాయి వరకు నాయకులుగా తయారు చేసిన ఘనత సొరవరం సుధాకర్ రెడ్డి గారిది. వారు కేవలం పార్టీ కార్యదర్శి కాదు, వారు ఒక సిద్ధాంతవేత్త. ప్రపంచ దేశాల్లో ప్రపంచంలో కమ్యూనిస్టు ఉద్యమం ఎక్కడ జరుగుతున్నా వాటిని స్టడీ చేసి అనేక దేశాలకి యువజన సంఘం తరపున ప్రతినిధిగా వెళ్ళడం, ఆ దేశాల్లో పాల్గొనడం, అదేవిధంగా ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో పార్టీని బలపరచడంలో వారు మంచి కృషి చేశారు. అదేవిధంగా వారు విద్యార్థి దశ నుంచి ఏఐఎస్ఎఫ్లో క్రియాశీలకంగా, అదేవిధంగా ఏఐవైఎఫ్లోను, ఏఐటీసీలో, చివరికి రాష్ట్ర పార్టీలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో చాలా గొప్పగా కృషి చేసి పార్టీని ముందుకు నడిపించిన వ్యక్తి. ఇది కాకుండా దేశంలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి దాంట్లో కూడా వారు సిపిఐని ఒక ఉద్యమాల పార్టీగా తీర్చిదిద్ది దాన్ని ముందు ఉంచడంలో గాను, అదేవిధంగా పార్లమెంట్లో పేద ప్రజల పక్షాన ప్రజల కార్మికులు ఎదుర్కొన్న సమస్యల మీద కూడా వారు గలవెత్తి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా సుధాకర్ రెడ్డి గారు నల్గొండ జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న ఫ్లోరైడ్ సమస్య మీద పార్లమెంట్లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేసి వాళ్ళ యొక్క సమస్యల్ని పరిష్కరించడంలో చాలా కృషి చేశారు. అటువంటి గొప్ప కమ్యూనిస్టు నేత భౌతికంగా లేనప్పటికీ ఆయన ఈ దేశంలో కమ్యూనిస్టు ఉద్యమంలో కానీ కమ్యూనిస్టు పార్టీలు ఆయన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటూ ఉంటుంది. సూర్యచంద్రులు ఏ విధంగా ఉన్నంత వరకు ఉంటారో ఎర్ర జెండా కమ్యూనిస్ట్ పార్టీ అంతవరకు ఉంటుందని చెప్పి సుధాకర్ రెడ్డి గారు చెప్పేవాడు. వారిని కూడా భౌతికంగా లేనప్పటికీ కూడా ఆయన ప్రజల మధ్యలో ఎప్పుడూ చిరస్థాయిగా జీవించే ఉంటారని చెప్పని సందర్భంగా తెలియజేస్తున్నారు.